E20 పెట్రోల్ గురించి మొత్తం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. సో E20 పెట్రోల్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి లీటర్ పెట్రోల్లో 20% ఎథనాల్, 80% పెట్రోల్. సో కేంద్రం ఏం చెప్తుంది, E20 పెట్రోల్ వల్ల మేము పర్యావరణ పరిరక్షణ చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత క్రూడ్ ఆయిల్ దిగుమతి అనేది తగ్గడం వల్ల ఆటోమేటిక్గా తగ్గుతుంది. కాబట్టి చాలా వరకు ఎక్కువగా విదేశీ మాదక ద్రవ్యం అనేది మనకు సేఫ్ అవుతుంది అనేది. ఇప్పుడు ఇది ఎందుకు అని అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లకు ఇప్పుడు బాంబే హైకోర్టు చాలా సీరియస్ వార్నింగ్ ఇస్తోంది. ఈ పెట్రోల్ E20 పెట్రోల్ గురించి మాట్లాడుతాం కదా, డీప్ ఫేక్ వీడియోస్ ని క్రియేట్ చేస్తున్నారు. ఆ మంత్రిత్వ శాఖ నితిన్ గడ్కరీ మీద డీప్ ఫేక్ వీడియోస్ అంటే ఆయన చెప్పని విషయాలను కూడా చెప్పినట్టుగా డీప్ ఫేక్ వీడియోస్ రిలీజ్ చేసి అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నారు. అందుకే ఇప్పుడు బాంబే హైకోర్టు చాలా చాలా సీరియస్ అవుతోంది. సోషల్ మీడియా అకౌంట్స్ మీద నితిన్ ఫేక్ వీడియోలను వెంటనే తొలగించాలని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. హైకోర్టు ఆర్డర్స్ ఇవి. నిజంగా ఆయన మాట్లాడలేదు కానీ అలా క్రియేట్ చేసి పెడుతున్నారు. మనకు తెలుసు కదా సోషల్ మీడియాలో క్రియేట్ చేస్తూ లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు, అసలు మాట్లాడింది మాట్లాడినట్టు, మాట్లాడినట్టు ఇలా రకరకాల మాయాజాలాలు చేయొచ్చు. ఇప్పటికే చాలా మంది దీని బారిన పడ్డారు రాజేష్. ఫిల్మ్ సెలబ్రిటీస్ కావచ్చు, హీరోయిన్స్, ప్రతి ఒక్కరు కూడా తాజాగా చాలా మంది ఫిల్మ్ స్టార్స్ వెళ్ళి కోర్టుల్ని ఆశ్రయిస్తున్నటువంటి పరిస్థితి. ఇదిగో నా వీడియోలు ఈ రకంగా పెట్టారు, నన్ను ఈ రకంగా వేధిస్తున్నారు అని చాలా వరకు కోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి. ఎందుకంటే నా ఫొటోస్ ఉపయోగించి పలానా కంటెంట్ చేస్తున్నారు, నా వీడియోస్ ఉపయోగించి ఇదిగో ఇట్లా ఒక బ్యాడ్ కంటెంట్ చేస్తున్నారు అని ఎప్పటికప్పుడు కంప్లైంట్స్ వెళ్తున్నాయి. కానీ దాని మీద ప్రాపర్ మెకానిజం ని ఎందుకు మీరు డెవలప్ చేయలేదు అని చెప్పి ఇప్పుడు కోర్టు క్వశ్చన్ చేస్తోంది. ఎందుకంటే E20 పెట్రోల్ వివాదంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని టార్గెట్ చేస్తూ వైరల్ అవుతున్న AI ఫేక్ వీడియోస్ కావచ్చు, దుష్ప్రచార పోస్టులపై చాలా చాలా ఘాటుగా ఆదేశాలు జారీ చేస్తుంది. మెటా, గూగుల్ తో పాటుగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు అలాంటి కంటెంట్ ని వెంటనే తొలగించాలని స్పష్టం చేసింది. ఇది భావ ప్రకటన స్వేచ్ఛ కాదు, వ్యక్తిత్వ హననం అంటూ కోర్టు స్పష్టం చేసింది. అయితే బాధితులు కోర్టు మెట్లు ఎక్కేలోపే ఫేక్ కంటెంట్ ను అడ్డుకునే వ్యవస్థ ఎందుకు లేదు అని చెప్పి ప్రశ్నిస్తోంది. రావాలి ముందుగా, ఎందుకంటే చాలా ఇష్టం ఉన్నట్టుగా అవును అదే సెలబ్రిటీస్ ఎవరైనా సినిమా స్టార్స్ కావచ్చు, లేదంటే ఒక హోదాలో ఉన్నటువంటి వాళ్ళు, పాలిటిక్స్లో ఉండేవాళ్ళు, వాళ్ళని వాళ్ళ వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా, వాళ్ళ వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా ఎంత దారుణమైన కంటెంట్ AI ద్వారా క్రియేట్ చేసి వదులుతున్నారంటే చాలా స్వేచ్ఛగా. అంటే ఈ పలానా హీరో గురించి నేను ఇది చేస్తే నన్ను ఏమనరు, నన్ను పట్టుకోరు, నాకు ఏమీ కాదు, చట్టం నన్ను శిక్షించదు అన్నటువంటి భరోసాన ఒక అతి నమ్మకమా? ఎందుకు ఈ రకంగా చేస్తున్నారు నిజంగా అర్థం కావట్లేదు బాంబే హైకోర్టు. ఎందుకంటే చాలా డెవలప్ అయిపోయాము సాంకేతికంగా, ఇంత అభివృద్ధి చెందినా సరే మరి ఇలాంటి ఫేక్ కంటెంట్ కావచ్చు, తప్పుడు ప్రచారాన్ని కట్టడి చేసే మెకానిజం లేకపోవడం పైనే తీవ్ర అసంతృప్తి, అసహనాన్ని కూడా వ్యక్తం చేస్తోంది కోర్టు. అవును, పరువు నష్టం కలిగించే ఏ పోస్టుకైనా ఆన్లైన్ లో స్థానం లేదని చెప్పిన ధర్మాసనం స్వచ్ఛందంగా చర్యలు తీసుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. నిజంగా ఇది స్టెప్స్ పడుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికి ఇది ఫస్ట్ టైం కాదు, అండ్ దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు బి ద లాస్ట్ టైం ఆల్సో. ఇప్పటికి చాలా రోజుల నుంచి డీప్ ఫేక్ వీడియోస్ ప్రతి ఒక్కరిని కూడా కలవర పెడుతూ ఉన్నాయి. మరి ఎందుకు ఇప్పటి వరకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఈ కంటెంట్ ని డిలీట్ చేయలేకపోతున్నాయి? ఎందుకు అడ్డుకట్ట? అంటే దానికి సరైనటువంటి ఒక వ్యవస్థ అవసరం. ఎందుకంటే ఎప్పుడైతే టెక్నాలజీ పెరిగిందో, సోషల్ మీడియా విపరీతంగా పెరిగింది. దానికి ఆ సోషల్ మీడియా పెరగడంతో పాటుగా రకరకాల టెక్నాలజీ అప్గ్రేడ్ అవుతూ వస్తుంది. సో ఇప్పుడు AI మొత్తం ప్రపంచాన్నే మొత్తం శాసిస్తున్నటువంటి పరిస్థితి. ఏం కావాలన్న క్షణాల్లో మన అరచేతిలో మన ముందు వచ్చేస్తుంది. సో దాంట్లో అది దేనికి, అది దేనికి ఉపయోగించాలి? టెక్నాలజీ పెరిగిన టెక్నాలజీ దేనికి ఉపయోగించాలి? మంచి కోసం ఉపయోగించాలి, నిజంగా ఏమైనా సమాచారం తెలుసుకోవడం కోసం, లేకపోతే అది మనకు ఉపయోగపడడం కోసంగా, లేకపోతే నాలెడ్జ్ ఏమైనా పెంచుకోవడం కోసంగా దాన్ని వాడుకోవాలి తప్పించి ఈ రకంగా ఇతర వ్యక్తులపైన వాళ్ళ వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా, వాళ్ళని కించపరిచే విధంగా, వాళ్ళ కుటుంబ జీవితాలని కూడా ఛిద్రం చేసే విధంగా కొంతమంది చాలా దారుణంగా ప్రవర్తిస్తారు. అందుకే ఇప్పుడు బాంబే హైకోర్టు చాలా చాలా సీరియస్ అవుతోంది. ఎందుకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అంతా దీన్ని చాలా లైట్ గా తీసుకున్నాయి, ఎందుకు అలాంటి మెకానిజం ని మీరు డెవలప్ చేయలేకపోయారు అని చెప్పి క్వశ్చన్ చేస్తారు.